श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. పూండి స్వామి సన్నిధిలో. పేరు రామ్ బ్రౌన్ క్రోవెల్. వయస్సు 71 సంవత్సరములు. ఊరు తిరువన్నామలై. నేను 1976వ సంవత్సరం నవంబర్ మాసంలో పూండిలో శ్రీ పూండి స్వామిని దర్శించుకున్నాను. వారి సన్నిధిలో 18 రోజులు గడిపాను. శ్రీ స్వామిని గ్రామస్తులు పూండీదేవా అని, స్వామి అని పిలిచేవారు. వారు గొప్ప అవధూత, అజగరావస్థలోనున్న మహాత్ములు. ఆ స్థితిలో ఉన్నవారు కూర్చున్న చోటు నుండి కదలరని చెప్తారు. నేను నా స్వంత దేశమైన అమెరికా నుండి వచ్చి అప్పటికే సాధువుగా భారతదేశంలో 2 సంవత్సరాలుగా ఉంటున్నాను. భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు మొదలైన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశాను. షిరిడీ సాయిబాబా, సకోరి గోదావరి మాతాజీ, బృందావనం శ్రీపాదస్వామి, బెంగాల్ ఆనందమాయి మాత మొదలైన ఎందరో గొప్ప మహాత్ములను దర్శించాను. నేను శృంగేరి పీఠానికి చెందిన స్వామి హంసానందతో కలిసి పూండీకి వెళ్ళాను. మేమిద్దరం అంతకుముందు మద్రాసులోని థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షులైన సర్ జాన్ కోట్స్ ఏర్పాటు చేసిన ఒక విందులో కలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను థియోసాఫికల్ సొసైటీలోనే నివాసం ఉండేవాడిని. స్వామి హంసానంద సంస్కృతం, ఆంగ్ల భాషలలో మద్రాసు విశ్వవిద్యాలయంలో MA చేశాడు. ఆయన శ్రీ పూండి స్వామికి గొప్ప భక్తులు. ఆయనకు శ్రీ స్వామితో సన్నిహితమైన అనుబంధం ఉండేది. శ్రీ పూండి స్వామిని దర్శించాలన్న నా కోరికను విని ఆయన నన్ను ఆపాదమస్తకం నింపాదిగా పరికించి చూశాడు. నాలో శ్రీ స్వామిని చూసి తీరాలన్న పట్టుదల కనిపించింది కాబోలు నన్ను శ్రీ స్వామి సన్నిధికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు. నేను పూండిలో ఉన్నన్నాళ్ళు నాకు అనువాదకునిగా సహాయపడటానికి ఒప్పుకున్నాడు. స్వామి హంసానంద నాతో ఉండటం నాకెంతగానో ఉపయోగపడింది. ఎందుకంటే ఆ రోజుల్లో పూండి ఓ కుగ్రామం. అక్కడ పాశ్చాత్యులు ఎవరూ లేరు. ఆంగ్ల భాష తెలిసిన వారే లేరు. అన్నపానీయాలు సరిగ్గా దొరికేవి కావు. శ్రీస్వామి సన్నిధిలో ఉండాలని వచ్చిన వారు శ్రీస్వామి ఆసీనులైన అరుగుకు ఎదురుగా రోడ్డుకు అవతలి వైపు ఉన్న మంటపంలో నిద్రించేవారు. అంతకు మించిన వసతి అక్కడ ఏదీ లేదు. ఆ పరిస్థితులలో అక్కడ నివసించడమే ఒక సాధన. నాకు కాస్త సంస్కృతం, కొద్దిపాటి హిందీ వచ్చు. తెలుగు, తమిళ భాషలు అసలు రావు. ఇటువంటి పరిస్థితులలో నాకు మార్గదర్శిగా, దువాసీగా వ్యవహరించిన స్వామి హంసానందకు నేనెంతగానో రుణపడి ఉన్నాను. నేను అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని థియోసాఫికల్ సొసైటీ వారి వద్ద సెలవు తీసుకుని హంసానంద స్వామితో కలిసి పూండీకి బయలుదేరాను. మేము పూండీ చేరుకున్న తర్వాత ముందు చెప్పినట్లుగా రోడ్డు ప్రక్కన గల మంటపంలో మకాం చేశాము. అక్కడ ఉండటం అంటే అహోరాత్రులు శ్రీ స్వామి దృష్టిలో ఉన్నట్లే. ఎందుకంటే మంటపం ఎదురుగా కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఒక ఇంటి అరుగు మీదనే శ్రీ స్వామి కూర్చుని ఉన్నారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు శ్రీ స్వామి పంచలోహ విగ్రహాన్ని ఉంచారు. శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఆనుకొని ఒక గది ఉండేది. దాని తలుపులు శ్రీ స్వామికి ఎడమవైపుగా ఉండేవి. భక్తులు సమర్పించుకున్న పదార్థాలను శ్రీ స్వామి ఆ గదిలోకి విసిరేసేవారు. అవి క్రుళ్ళి చెడిపోయేవి కాదు, ఎప్పటికీ తాజాగానే ఉన్నట్లుగా కనిపించేవి. శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ముందు భాగంలో 4 అడుగుల ఎత్తుగల 2 గుండ్రని కొయ్యగుంజలు ఉండేవి. వాటిని కలుపుతూ నడుము ఎత్తులో ఒక అడ్డకొయ్య ఉండేది. భక్తులు అక్కడ నిలబడి శ్రీ స్వామిని దర్శించుకునేవారు. శ్రీస్వామి అనుమతితో భక్తులు ముందుకు వెళ్ళి
వారి వారి సమస్యలు నివేదించుకునేవారు, ఏదైనా సమర్పించుకునేవారు. శ్రీస్వామి పాదాలను తాకి నమస్కరించుకునేవారు. శ్రీస్వామికి సిగరెట్లు ఇష్టమట. వరుసలో వచ్చే భక్తులు సిగరెట్లను వ్రేళ్ల మధ్య పెట్టి వెలిగించేవారు. అలా పెట్టిన సిగరెట్లను 4 ఒకేసారి కాల్చేవారు శ్రీస్వామి. నేను ఆ అద్భుతాన్ని స్వయంగా చూశాను. పిల్లులు, కుక్కలు తమ జాతి వైరాన్ని మరచి శ్రీస్వామి పాదాల చెంత ప్రశాంతంగా పడుకొని ఉండేవి. పిల్లులు శ్రీస్వామితో ఎంతో చనువుగా ఉండేవి. ఆయన సన్నిధిలో అవి లోపలికి బయటకు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. ఆయన పాదాల చెంత ఆనందంగా ముడుక్కుని పడుకొని ఉండేవి. పరమశివునికి వలె జటలు కట్టిన ఆయన వెంట్రుకలు మీద పిచ్చుకలు వచ్చి కూర్చునేవి. నిజానికి ఆయన ప్రతి విషయంలోనూ ఆ పరమశివునిలానే ఉండేవారు. ఒకసారి శ్రీస్వామి తమ చేతిని చాపుకొని అలా కూర్చుని ఉన్నారు. ఒక పావురం వచ్చి ఆ చేతి మీద వాలింది. ఆయన తమ చేతిని కదిలించే వరకు అది అలా నిశ్చలంగా కూర్చునే ఉంది. నేను శ్రీస్వామి సన్నిధిలో ఉన్నప్పుడు వారి వద్ద 2 సేవకులు ఉండేవారు. వారిలో ఒకరు చిమ్టాస్వామి, ఇంకొకరు స్మార్త బ్రాహ్మణుడైన సుబ్రహ్మణ్యం. వారిరువురిలో ఎవరో ఒకరు ఎప్పుడూ శ్రీస్వామి సన్నిధిలో ఉండేవారు. శ్రీస్వామి వద్ద నిత్యం దాదాపు 30 మంది సాధువులు ఉండేవారు. వారు శ్రీస్వామిని అన్ని వేళలా దర్శించుకుంటూనే ఉండేవారు. వాళ్ళు రోజులు, వారాలు, నెలలు తరబడి పూండిలోనే ఉండేవారు. వారిలో చాలామంది నేనుంటున్న ధర్మశాలలోనే ఉండేవారు. అందరూ నేల మీద నిద్రించవలసిందే. కొంతమంది ప్రక్కన గల చెట్ల క్రిందనో రోడ్డు పక్కనో నిద్రించేవారు. ఆ రోజులలో పూండీలో మరుగుదొడ్లు ఉండేవి కాదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రక్కనున్న అడవిలోకి వెళ్ళేవారు. అక్కడ హోటళ్ళు మొదలైన వసతులేవీ లేవు అప్పుడు. చాలామంది సాధువులు చిమ్టాస్వామి టీ కొట్టులో ఏర్పాటు చేసే టీ మీద ఆధారపడి జీవించేవారు. అందరూ బొంబాయి బాబా అని, గోలీబాబా అని పిలిచే ఒక యోగి 5-6 నున్నటి ఏటిరాలను మృంగివేసి తర్వాత రోజూ వాటిని విసర్జించేవారు. ఉపవసిస్తూనే ఆకలిని జయించడానికి ఆయన అలా చేసేవారు. సుబ్రహ్మణ్య స్వామి అందరికీ భోజన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు శ్రీస్వామి సమాధి మందిరం ఉన్న ప్రదేశంలో భోజనాలు చేసేవారు. స్వామి హంసానంద మీద గల గౌరవంతో ఆయనతో పాటు నన్ను కూడా భోజనానికి ఆహ్వానించేవారు. లేకపోతే స్థానిక భక్తుల ఇళ్లలో నాకు భోజన ఏర్పాట్లు జరిగేవి. అక్కడ స్థానికులకు పాశ్చాత్యులను చూడాలనే కుతూహలం ఎక్కువ. కొందరు భక్తులు పగటిపూట బస్సుల్లోనూ కార్లలోనూ వచ్చి శ్రీస్వామిని దర్శించుకొని వెళ్ళేవారు. ఇలా ఇతర భక్తులు రావడం వలన శ్రీస్వామి సన్నిధిలో నివసించే భక్తులకు మహిమాన్వితమైన వారి సన్నిధిలో ఉండేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మహాశక్తి క్షేత్రమైన శ్రీస్వామి దివ్య సన్నిధి చుట్టుప్రక్కల కొన్ని మైళ్ళ దూరం వరకు గల వాతావరణాన్ని ప్రభావితం చేసేది. పూండీలో నిద్రించే సమయం భక్తులకు ప్రత్యేకమైనది. భక్తులకు శ్రీస్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశిస్తారని చెప్పుకునేవారు. సాధువులకు కూడా ఇది వాడుకగా ఉండేది. చాలామంది సాధువులు పగటిపూట కూర్చొని ధ్యానం చేసుకునే బదులు పడుకొని ధ్యాన సాధనలు చేసేవారు. నేను ఈ పద్ధతిని తొలిసారిగా అప్పుడే చూశాను. శ్రీస్వామి సన్నిధిలో గడిపిన వారికెవరికైనా మేమంతా బల్బులమైతే శ్రీ పూండీ స్వామి ట్రాన్స్మిటర్ వంటివారు అన్న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి మాటలు సులువుగా అవగాహనకు వస్తాయి. శ్రీస్వామి ప్రవర్తన అసాధారణంగా ఉండేది. కొన్ని చర్యలు చాలా విచిత్రంగా ఉండేవి. వారు ఒక్కోసారి అలా కూర్చొని తమ చేతిని ఎంతో వేగంతో ఊపుతూ ఉండేవారు. అంత వేగంగా అలా ఊపడం మానవ మాతృలకు సాధ్యం కాదు. కొందరు శ్రీస్వామి చేసే ఇలాంటి వింత చర్యలను చూసి ఆయన పిచ్చివాడనుకొని
బస్సు దిగిన కొద్దిసేపటికే తిరిగి వెళ్ళిపోయేవారు. శ్రీస్వామి అప్పుడప్పుడు మాత్రమే ఇలా ప్రవర్తించేవారు. నేను వెళ్ళిన వారం రోజులకు శ్రీస్వామి ఇలా చేయడం మానివేశారు. ఆయన అతి తక్కువగా మాట్లాడేవారు. తినటం కూడా అంతే. వారు చాలా తక్కువగా నిద్రించేవారు. అసలు నిద్రిస్తున్నారో లేదో కూడా తెలియదు. ఎక్కువ సమయం కూర్చుని కానీ, గోడకు అమర్చిన దిండును ఆనుకుని కానీ ఉండేవారు. వారి సేవకులు వచ్చి పడుకోమని వేడుకొని వారిని పడుకోబెట్టేవారు. శ్రీస్వామి 4-5 గంటలు పడుకునేవారు. రాత్రి సమయాలలో శ్రీస్వామికి అడ్డుగా తెరలు దించేవారు. భక్తుల నుండి శ్రీస్వామికి విశ్రాంతి లభించేది ఆ సమయంలోనే. రాత్రి సమయాల్లో శ్రీస్వామి దగ్గరలో ఉన్న నదిలోనో లేక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే పట్టణంలోనో కనిపించారని చెప్పుకునేవారు. వారి సన్నిధిలో ఉన్నవారికి ఇటువంటి అనుభవాలు ఎవరో ఒకరి ద్వారా ప్రతినిత్యం తెలుస్తూనే ఉండేవి. శ్రీస్వామి దాదాపు 7 అడుగుల ఎత్తు ఉండేవారు. అంతరంగంలోకి సూటిగా దూసుకు వెళ్లే చూపుతో, అసలు దేహస్పృహ అనేది లేనట్లుండే రూపంతో, ఊహకు అందని అంతుబట్టని వ్యవహార శైలితో ఉండేవారు. శ్రీస్వామి ఎడమకాలికి 6 వ్రేళ్లు ఉండేవి. ఇప్పుడు వారి ఆలయంలోని వారి విగ్రహాలకు కూడా ఇదే విధంగా 6 వ్రేళ్లు ఉండటాన్ని గమనించవచ్చు. వారి చేతులు ఎంతో పొడవుగా ఉండేవి. అవి దాదాపు వారి మోకాళ్ల వరకు ఉండేవి. నేను ఇప్పటి వరకు అంత పొడవైన చేతులను ఎక్కడా చూడలేదు. నేను పూండీకి చేరుకున్న 2 వారాల తరువాత శ్రీస్వామి భక్తుల మధ్య తేడాను గుర్తించగలిగాను. వారి భక్తులలో మొదటి శ్రేణి వారు సిద్ధులు, అత్యున్నత సాధనాస్థితిలో ఉన్నవారు. వీరు కేవలం తెల్లని కౌపీనాన్ని మాత్రం ధరించేవారు. వీరు గుంపులు గుంపులుగా కేవలం రాత్రి సమయాలలోనే శ్రీస్వామి దర్శనానికి వచ్చేవారు. వీరితో కలవడం సాధ్యమయ్యేది కాదు. వీరు ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. 2వ రకం వారు రకరకాల సాంప్రదాయాలకు చెందిన సాధువులు. వీళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇలా వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి వారి వేషధారణ ఉండేది. వీరిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు నాదులు, కబీరు పంథీయులు, అఘోరాలు, రాజయోగులు, రసవాదం పట్ల, సిద్ధవైద్యం పట్ల ఆసక్తి గలవారు. వీరిలో చాలామంది యోగాభ్యాసంలోనూ సిద్ధవైద్యంలోనూ ప్రావీణ్యులు. అందరూ శ్రీస్వామి సన్నిధిలో జరిగే పరివర్తన విధానం గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. కొందరు శ్రీస్వామి పద్ధతిని రసయోగంతో ముడిపెట్టేవారు. కొందరు మూలికా వైద్యంతో పోల్చి చెప్పేవారు. కొంతమంది పతంజలి యోగశాస్త్రాన్ని అనుసరించి శ్రీస్వామిని వ్యాఖ్యానించేవారు. శ్రీస్వామి సన్నిధిలో నాకు కనిపించిన 3వ వర్గం వారు ఆశ్చర్యకరంగా దశనామి సన్యాసులు. స్వామి హంసానంద ఈ వర్గం వారే కావడంతో ఈ వర్గం గురించి నాకు పరిచయం ఉంది. బ్రాహ్మణులైన వీరంతా 8వ శతాబ్దంలో ఆదిశంకరులు ప్రారంభించిన 10 సన్యాస సంప్రదాయాలలో ఏదో ఒక దానికి చెందినవారు. వీరందరూ ఏదో ఒక పీఠాన్ని ఆశ్రయించుకొని గురు పరంపర కలిగి ఉంటారు. వీరు విద్యాధికులు. పంచదశి, వేదాంతసారం, వివేక చూడామణి, ఉపదేశ సహస్రి మొదలైన వేదాంత శాస్త్ర పారంగతులు. శంకరుల కేవలాద్వైతాన్ని అంగీకరిస్తూనే శక్తిని, జగన్మాతను త్రిపుర సుందరిగా ఆరాధించడం అనే వేదాంతపరమైన వైరుధ్యం వీరిలో గోచరిస్తుంది. ఈ ఆరాధన శ్రీవిద్య అనే రహస్యమైన, గుహ్యమైన పూజా విధులతో జరుగుతుంది. స్వామి హంసానంద శ్రీవిద్యోపాసకులు. శ్రీ పూండీస్వామి తన పంచభూత తత్వాలను ప్రేరేపిస్తున్నారని ఆయన చెప్పేవారు. యోగాభ్యాసకులు కూడా శ్రీస్వామిని ఎంతగానో ఆరాధించేవారు. పతంజలి యోగ సూత్రాలలో పేర్కొన్న ఆసన సిద్ధికి శ్రీస్వామి ఒక నిదర్శనంగా నిలిచారు. శ్రీవిద్యను, పంచీకరణను కలిపి
శ్రీ పూండి స్వామికి వర్తింపచేయడం ఎంతవరకు సబబో చెప్పడానికి నా అర్హత సరిపోదు. నేను ఇదే విషయాన్ని నా గురుదేవులైన శ్రీ సాయినాథుని శరత్ బాబూజీతో ప్రస్తావించినప్పుడు వారు దానిని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. శ్రీ పూండి స్వామి చేస్తున్నది, అందిస్తున్నది మాటలకు పదాలకు అతీతమైనది అన్నారు శ్రీ బాబూజీ. తరువాత కాలంలో శ్రీ బాబూజీ వద్ద నేను పొందిన అనుభవాన్ని అనుసరించి అన్నిటికంటే సద్గురు సన్నిధే ప్రధానమని తెలుసుకున్నాను. నేను పూండీకి చేరుకున్న 16వ రోజు సాయంత్రం దర్శనం కోసం చెక్క రైలింగ్ దగ్గర నిల్చొని శ్రీ స్వామి కళ్ళలోకి ఏకాగ్రతతో చూస్తూ నిల్చున్నాను. హఠాత్తుగా శ్రీ స్వామి ఎడమ కన్ను నుండి తెల్లని కాంతి వెలువడి నా 2 కళ్ళలోకి ప్రవేశించింది. ఒక్క క్షణంలో అది నా వెన్నుపూస చివరికి చేరుకున్నట్లుగా నాకనిపించింది. తరువాత ఎవరో ఒక ట్యూబ్లోకి మెల్లగా గాలిని ఊదుతున్నట్లుగా అతి సుతిమెత్తగా మెల్లగా పైకి రావడం మొదలైంది. అది నా తల వెనుక భాగానికి చేరుకునేటప్పటికీ నేను పారవశ్యంలో మునిగిపోయి శ్రీ స్వామి పాదాల చెంత స్పృహ కోల్పోయాను. నా జీవితంలో అత్యంత ఆనంద పారవశ్యాన్ని అనుభవించిన క్షణాలవి. అదృష్టవశాత్తు నేను ఆ సమయంలో 2 స్వాముల మధ్య నిలబడి ఉన్నాను. నేను మళ్ళీ స్పృహలోకి వచ్చే వరకు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఈ మొత్తం సంఘటన 2 నిమిషాల పాటు జరిగింది. తర్వాత నేను ఇదే అనుభవాన్ని శ్రీ ఆనందమాయి మాత వద్ద, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ వద్ద పొందాను. అంతకుముందు నాకు అటువంటి అనుభవం కలుగలేదు. ఈ అనుభవం అంతకు 18 నెలల క్రితం షిరిడీలో 1 మాసం పాటు ఉన్నప్పుడు శ్రీ సాయినాథుని మందిరంలో నేను పొందిన దృశ్యానుభవాలు, అద్భుతాలను మించినది. ఆ రోజు రాత్రి నాకు ఎన్నో దివ్యమైన స్వప్నాలు వచ్చాయి. అందులో మినుకు మినుకుమంటున్న దీపాలు నా దేహంలో కదులుతున్నట్లు చూశాను. నేను వెతుకుతున్నదంతా శ్రీ స్వామి వద్ద దొరుకుతుందని నాకు నిశ్చయంగా తెలిసింది. వారికి శరణాగతి పొందాలని, నన్ను శిష్యునిగా స్వీకరించమని వారిని ప్రార్థించాలని నిశ్చయించుకున్నాను. నాకు కలిగిన అనుభవం తెలిసిన స్వామి హంసానంద నా నిశ్చయాన్ని విని ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. శ్రీ స్వామిని ప్రార్థించేటందుకు నేను 1 పేజీ విన్నపాన్ని రాసుకొని అగరవత్తులు, $1.08 దక్షిణ, నిమ్మకాయలు సమకూర్చుకొని సాంప్రదాయం ప్రకారం రాత్రిపూట వారి వద్దకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. హంసానంద నాకు తోడుగా వచ్చి నేను రాసుకున్న విన్నపాన్ని శ్రీ స్వామికి అనువదించి చెప్పడానికి అంగీకరించారు. సాయంత్రం జరిగిన సంఘటనను చూసిన శ్రీ స్వామి సేవకులు నాకు ఆ రాత్రి శ్రీ స్వామి వ్యక్తిగత దర్శనం కోసం వారిని అనుమతి కోరడానికి ఒప్పుకున్నారు. శ్రీ స్వామి నాకు వ్యక్తిగత దర్శనం ప్రసాదించేందుకు అంగీకరించారు. నేను ఆ రోజు తెల్లవారుజామున దాదాపు 3:30 గంటలకు హంసానందతో కలిసి తెరను దాటి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. శ్రీ స్వామి అంతకు ముందులానే కూర్చుని ఉన్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా కొంతమంది చేతులు జోడించి శ్రీ స్వామి సేవకై సిద్ధంగా ఉన్నారు. నేను శ్రీ స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి నా విన్నపాన్ని, అగరువొత్తులను, నిమ్మకాయను, దక్షిణను వారి పాదాల చెంత ఉంచాను. వారు నన్ను పైకి లేవమని సంజ్ఞ చేశారు. నేను లేచి చేతులు జోడించి మోకాళ్ల మీద వారి పాదాల వద్ద కూర్చున్నాను. నన్ను శ్రీ స్వామి తమ శిష్యునిగా స్వీకరించాలని నేను రాసుకున్న విన్నపంలోని ఒక్కొక్క వాక్యాన్ని హంసానంద స్వామి చదువుతూ తమిళంలోకి అనువదించి శ్రీ స్వామికి నివేదించారు. శ్రీ స్వామి నా దక్షిణను స్వీకరించి తిరిగి దానిని నాకే ఇచ్చివేశారు. నిమ్మకాయలను కాసేపు అలా తమ చేతులలో ఉంచుకొని వాటిని కూడా తిరిగి నాకు ఇచ్చేశారు. 1 నిమ్మకాయ ఇంకా నా పూజలో అలానే ఉంది. శ్రీ స్వామి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత క్లుప్తంగా చిన్న చిన్న వాక్యాలలో హంసానంద స్వామి వాటిని అనువదించడానికి
వీలైనంత విరామం ఇస్తూ మాట్లాడటం ప్రారంభించారు. నాయనా, నేను నీ గురువును కాదు. నీ నుదుటి మీద సంస్కృతాక్షరం ఉంది. దానిని బట్టి నేను నీ గురువును కాదని నాకు తెలుసు అన్నారు. అది విన్న వెంటనే మాటలకందని దుఃఖం నన్ను ముంచెత్తింది. తరువాత వారు, నువ్వు త్వరలో భారతదేశం నుండి వెళ్ళిపోతావు అని ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతూ కే నా డా వెళతావు. అక్కడ నువ్వు ఒక మహిళను కలుసుకొని వివాహం చేసుకుంటావు అన్నారు. దాంతో నా నిరాశ నిస్పృహలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. నేను అప్పటి వరకు కెనడా వెళ్ళలేదు. భారతదేశాన్ని వదిలిపెట్టడం, పెళ్లి చేసుకోవడం వంటి విషయాలు నా ఊహల్లో కూడా లేవు. శ్రీ స్వామి పలుకులు నాకు మరణశాసనంలా తోచాయి. భరించలేని వేదనతో దుఃఖం ఆపుకోలేక పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ ఏడుపులో శ్రీ స్వామి చివరి వాక్యాలు కలిసిపోయాయి. భగవంతుని దయవలన హంసానంద స్వామి శ్రీ స్వామి మాటలను గుర్తుంచుకొని తరువాత నాకు చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వస్తావు. 1998వ సంవత్సరంలో నీ గురువును కలుసుకుంటావు. ఈ మాటలు విన్నాక 1998వ సంవత్సరం అంటే ఇంకా చాలా కాలం ఉందని, అది దాదాపు మరో జన్మతో సమానమని నాకనిపించింది. శ్రీ స్వామి కరుణను అర్థం చేసుకునే సామర్థ్యం నాకప్పుడు కొరవడింది. శ్రీ స్వామి మాటలు అప్పుడు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ అవి తరువాత నిజమయ్యాయి. వారన్నట్లుగానే నేను భారతదేశాన్ని వదిలిపెట్టాను. కెనడా వెళ్ళాను. అక్కడ నేను లిండా బోన్నర్ ని కలవడం, వివాహం చేసుకోవడం జరిగింది. మేమిద్దరం 1991లో భారతదేశం తిరిగి వచ్చి అప్పటి నుండి ఇక్కడే నివసిస్తున్నాము. అన్నిటికంటే అద్భుతమైనది 1998 ఏప్రిల్ 1వ తేదీన గొప్ప మహాత్ములైన శ్రీ సాయినాథుని శరత్ బాబూజీని కలుసుకోవడం. వారే నాకు సద్గురువయ్యారు. ఆ తరువాత నాకు తెలిసింది, శ్రీ బాబూజీ సైతం 1974వ సంవత్సరంలో శ్రీ పూండీస్వామిని దర్శించుకున్నారని, అక్కడే వారికి అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని. ఈ సంగతి విన్న తర్వాత నాకు విషయం పూర్తిగా అవగతమైంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత శ్రీ స్వామి మాటలు నిజమయ్యాయి. శ్రీ పూండీస్వామి నాకు గురువు కాకపోయినా నా గురువుకు గురువయ్యారు. నిజంగా జీవితం ఒక దివ్యలీల. కాలం అందులో భాగం. ఇందులో ప్రతి అంశం ముందు నుండి సద్గురువుకు కరతలామలకమే. ఈ సందర్భంగా బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం నాకు స్ఫురణకు వస్తోంది. లోకవత్ లీలా కైవల్యం. ఈ ప్రపంచం పరబ్రహ్మం యొక్క లీలా విలాసం. జై సాయిబాబా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.